హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సాటర్డే అయినా లేకపోతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే గుర్తొచ్చేది ఆలు కదా. సింపుల్గా ఆలు ఫ్రై ఎలా చేయాలి, టేస్టీగా ఉంటుంది అండ్ బ్యాచులర్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, సింపుల్ అండ్ టేస్టీగా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను వెజిటబుల్ కట్టర్స్తో ఆలూలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్ కట్టర్ చాలా యూజ్ఫుల్ అండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే గణేష్ వెజిటబుల్ కట్టర్ కొనుక్కోండి. ఇది ప్రమోషన్ కాదు, బట్ చాలా నాకైతే యూజ్ఫుల్ ఉంది. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా వేగనివ్వాలి. ఈ రెండు చక్కగా వేగిన తర్వాత ఏదైతే ఆలులు మనం కట్ చేసుకొని శుభ్రం చేసుకున్నామో అవి వేసుకోవాలి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఈ విధంగా ఆలులు వేసుకున్న తర్వాత హై టు లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes మనం చక్కగా వేగనివ్వాలి. ఆ విధంగా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా మళ్ళీ టోస్ట్ చేసుకుంటూ మనం క్యాప్ పెట్టేసుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉండడానికి. ఇంకా చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం రుచికి తగినంత కారం, కొంచెం మసాలా వేసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకు అంటే పిల్లలకు తింటారు కాబట్టి. సో మీ రుచికి తగినంత కారం, మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్.